ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్కారం, కేసీసీ వార్తలకు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదు, అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. నిరంతరం సమాజ సేవలో ఉంటా, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. లలితానగర్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు, కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం. కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, కలెక్టరేట్ వద్ద కౌలు రైతులు దీక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి వారం ప్రజల నుండి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగిలి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి తిప్పెనాయక్, సిపిఓ పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం, సదరం సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. ఊపిరి ఉన్నంత వరకు అధికారం ఉన్నా లేకున్నా సమాజ సేవ చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంలో పునరుద్ఘాటించారు. ఊపిరి ఉన్నంత వరకు అధికారం ఉన్నా లేకున్నా సమాజ సేవ చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంలో పునరుద్ఘాటించారు. ఆదివారం సాయంత్రం రామచంద్రపురం నియోజకవర్గంలోని కి గంగవరం మండల శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంను గజమాలలతో ఘనంగా సన్మానించారు. రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి సుభాష్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం చేస్తున్న సామాజిక ప్రజాసేవలకు గాను ఈ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ఈ సన్మానం మరింత బాధ్యతను పెంచిందని, కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవలు కొనసాగిస్తామని తెలిపారు. అన్ని కులాలను గౌరవిస్తూనే తను పుట్టిన శెట్టిబలిజ జాతి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. శెట్టిబలిజల సంక్షేమం కోసం ఎస్ఏఎఫ్ శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ను స్థాపించినట్లు వెల్లడించిన మంత్రి దానికి తన వంతుగా 1 కోటి విరాళం అందించినట్లు తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలో గుండెపోటు మరణాల నివారణకు 3 కంటైనర్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి మార్చి 9వ తేదీ నుంచి వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. అధికారం ఉన్నా లేకున్నా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సేవలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధికి 180 కోట్ల పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ సంఘ నాయకులు మేడిశెట్టి రవికుమార్, పెంకె అన్నపూర్ణ, పెంకె సాంబశివరావు, జుత్తుక శ్యాంప్రసాద్, పెంకె గోవిందరాజు, పిల్లి దొరబాబు,
పిల్లి రాంబాబు, పంపన శ్రీను, దంగేటి నాగేశ్వరరావు, మేడిశెట్టి శేషారావు, మేడిశెట్టి సూర్యనారాయణ, టేకుమూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏరియా హాస్పిటల్ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కూడా సుభాష్ గారు వచ్చిన తర్వాత చాలా బాగు చేయించారు. అందరు డాక్టర్లు ఉన్నారు, చాలా బాగా చూస్తున్నారు. అక్కడ కూడా ఓపీలు బాగా పెరిగాయి. అలాగే ఏ కారణం చేత కాకినాడలో వస్తే వైజాగ్ కేజీహెచ్లో మనిషి ఉన్నాడు. వెంటనే ఇక్కడి నుంచి మేము ఫోన్ చేస్తే వెంటనే పంపితే వెంటనే చూస్తున్నాం. అది కూడా అవ్వకపోతే తిరుపతిలో పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడ ఎండి గారితో కూడా సుభాష్ గారు టచ్ పెట్టుకుని అక్కడ పంపిస్తున్నాం. అది కూడా అవ్వకపోతే పుట్టపర్తి పంపిస్తున్నాం. అది అవ్వకపోతే హైదరాబాద్లో ఒక ఎక్కుతున్నాడు శర్మనే, ఆయన దగ్గర పంపించేస్తాను. ఆయన దగ్గర నుండి అన్నీ చూసుకుంటున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే మీ గమ్ముని అపాయం వస్తుంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకుపోతున్నారు. నాకు ఒక్క ఫోన్ కాల్, నేనే పంపుతాను ఆ కార్పొరేట్ హాస్పిటల్. నా ద్వారా వెళ్ళింది వేరు, మీ ద్వారా వెళ్ళింది వేరు. మీ ద్వారా ఇస్తాడు ముంచేస్తారు, మీ ఆస్తులన్నీ అమ్మేసుకోవాలి. ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకోవాలి. ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఇదిగా ఉన్నాను నేను, నిరంతరం సేవ కొనసాగిస్తున్నాం మేమందరం కూడా. అలాగే నా దగ్గరికి ఎక్కువ కేసులు భార్యాభర్తల కేసులు, అన్నదమ్ముల కేసులు, ఇవి కూడా నా దగ్గరికి వచ్చేస్తున్నారు. అవి పెద్దలు ఉన్నారు ఇక్కడ గ్రామాల్లో, పెద్దల్లో పరిశీలించుకోండి. అటువంటి అంటే అన్నగారికి చెప్తే తమ్ముడికి కోపం, తమ్ముడికి ఫేవర్ చెప్తే అన్నగారికి కోపం, ఎవడొకటి చేశారంటే ఇంకొకటికి వ్యతిరేకం అవుతారు. అది కంపల్సరీ. మీరు అలాంటి అన్నదమ్ముల కేసులు లేకపోతే ఇంట్లో మొగుడు పెళ్ళాల కేసులు మాత్రం నా దగ్గరికి తీసుకురాకండి. ఇంకోటి ఏదైనా సరే ఆస్తిదాకాలు కూడా ఎలాంటివి వస్తారంటే కుటుంబంలోనే బయటికి. అయితే మీరు ఎవరైనా సరే మిస్డ్ కాల్ ఇస్తే ఆటో మీద, ఇప్పుడు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది చాలా మందికి, బ్రెయిన్ స్ట్రోక్లు కానీ, వాళ్ళు లెగిసి మీరు ఫిజియోథెరపీ చేయించుకుని రావాలంటే 1000 రూపాయలు అవుతుంది. నెలకి 4 సార్లు నుంచి 8 సార్లు చేయించుకోవాలి. 8000 అవుతుంది. పేదవాడికి చాలా కష్టం అది. సో మిస్డ్ కాల్ ఇస్తే మీ ఇంటికి ఆటో వస్తుంది, ఫ్రీగా ఆటో తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంటికాడ తిప్పుతారు. ఒకవేళ కార్డియాలజీ బరస్ట్, మీకు ప్రతి ఇంటికి ఒక భర్త చనిపోయిన ఆడపిల్లలు మన నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు మీ వద్దకు వస్తారు, 20 రూపాయలు తీసుకుంటారు, చెక్ చేస్తారు. మీకు క్లాట్లు కానీ ఉంటే వెంటనే ఆ బస్సు వస్తుంది. ఆ బస్సులో ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి మిమ్మల్ని రాజమండ్రి తీసుకెళ్ళాలా లేకపోతే కాకినాడ తీసుకెళ్ళాలా అనేది డిసైడ్ అయ్యి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి అక్కడ ఫ్రీగా చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ దింపే పరిస్థితి తీసుకురావాలని చెప్పి ఈ 9వ తారీఖున, మార్చి 9వ తారీఖున ఈ బస్సులు, కంటైనర్లు, ఆటోలు అన్నీ కూడా రావడం జరుగుతుంది. సచిన్ ఫౌండేషన్ ద్వారా సర్వీస్ మీకు చాలామందికి ఇక్కడ బ్యాక్ పెయిన్ వస్తుంటే గ్యాస్ పెయిన్ అనుకుంటున్నారు, లేకపోతే నడుము నొప్పి అనుకుంటున్నారు. అర్ధరాత్రి చెమటలు పట్టి ఎక్కడ పెయిన్ వచ్చినా సరే అది హార్ట్ అని మాత్రం మీరు మర్చిపోవద్దు. మరో విషయం కూడా చెప్పాలి, మీకు అక్కడ 30,000 నుంచి 30,000 ఉండి ఇంజక్షన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటారు. మీరు హార్ట్ అని అనుమానం వస్తే అక్కడ డాక్టర్ చెక్ చేసి మీకు ఇంజక్షన్ ఇస్తాడు. ఆ ఇంజక్షన్ 30,000. ఆ ఇంజక్షన్ ఇస్తే మీకు సుమారు 7-8 గంటలు మీకు స్ట్రోక్ రాకుండా కాపాడతారు. కాకినాడ నగరంలోని లలితానగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం లలితానగర్లోని పూలే పార్కును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పార్కు విచ్చేసిన కమిషనర్కు కాలనీ వాసులు వాకర్ స్వాగతం పలికారు. పార్కులో చిన్నారులు ఆడుకునేందుకు తగిన క్రీడా సామాగ్రి లేకపోవడం, లైట్లు సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలను ఆయన దృష్టికి కాలనీ వాసులు తీసుకువచ్చారు. అలాగే పార్కులో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని కోరారు. కాలనీలో 4 వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయక మురుగునీరు నిల్వ ఉంటోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. మేజర్ డ్రైన్ సరిగా ఉన్నప్పటికీ అంతర్గత కాలువలు సమస్యాత్మకంగా ఉన్నాయని తెలిపారు. వీధి కుక్కల సమస్యలను కూడా అధికారులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికులు ప్రస్తావించిన అంశాలపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ పార్కులో లైట్ల మరమ్మతు చేయించి సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకుంటామని, చెత్తను వెంటనే తొలగించాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. డ్రైనేజీ సమస్యపై సాంకేతిక పరిశీలన చేసి దశల వారీగా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. దోమల నిర్మూలనలో భాగంగా టాయిలెట్ గొట్టాలకు నెట్ అమర్చాల్సిన అవసరాన్ని కమిషనర్ వివరించారు. స్వయంగా కొన్ని గొట్టాలకు నెట్ కట్టి అవగాహన కల్పించారు. కాలనీ వాసులకు నెట్లు పంపిణీ చేసి ప్రతి ఇంట్లో అమర్చుకోవాలని సూచించారు. అంతకుముందు కమిషనర్ కొత్తపేట మార్కెట్ను సందర్శించారు. అనంతరం సర్పవరం జంక్షన్లోని అన్నా క్యాంటీన్ను సందర్శించి నిర్వహణపై ఆరా తీశారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, సచివాలయ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. క్లీన్ చెడిగి ఉంది. ఇదే విధంగా ట్రిమ్మింగ్ కూడా లేదు. ట్రిమ్మింగ్ చేసి అంటే ట్రీస్ ట్రిమ్మింగ్ చేస్తాము. ఏదైతే గార్బేజ్ ఉందో ఈ గార్బేజ్ కూడా మనం రిమూవ్ చేస్తున్నాం. సో ప్రతిరోజు కూడా
ఐ వాంట్ విజిట్ ఎవరీ కాలనీ చేసి మీలో ఉన్న వారందరూ కూడా మోటివేట్ చేసి, మీరు కాకినాడకి ఆదర్శవంతులు, సీనియర్ సిటిజన్స్, మీరు ప్లానర్, మీరందరూ కూడా అనేక డిపార్ట్మెంట్ చేసి ఉన్నారు. మీరు కొంత ఎవరైతే ఉన్నారో వాటి గైడెన్స్ ఇవ్వండి. కొంతమంది ఎవరో చెత్త రోడ్డు మీద వేయడం కానీ, లేదా కొన్ని ప్లాస్టిక్ చేయడం. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ సింగిల్ ప్లాస్టిక్ యూసేజ్ని ఈ నెలాఖరికి నిషేధించాలనేది ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు. కాబట్టి ఎవరూ కూడా సింగిల్ ప్లాస్టిక్ని ఉపయోగించొద్దు. దయించి అందరికీ మనవి చేస్తున్నాం. దానివల్ల మనకి ఆరోగ్యపరమైన అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి సింగిల్ యూజింగ్ ప్లాస్టిక్ కవర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ నెలాఖరు నిషేధిస్తాము. తర్వాత ఎవరైనా మరి ఉపయోగిస్తే వారిపైన ప్రభుత్వ పరంగా మరి చర్యలు కూడా తీసుకుంటాము. ఇది మీ ఆరోగ్యం కూడా చెప్తున్నది. కొంతమంది బయటకు వెళ్ళి సింగిల్ ప్లాస్టిక్ కవర్లో టీ తెచ్చుకొని తాగడం అట్లా చేస్తారు. దానివల్ల మీకు ఆరోగ్యకరమైన ఇబ్బంది వస్తుంది. ఆ విధంగా చేయకుండా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ బేసిక్గా అది కూడా టేకప్ చేస్తున్నారు. అలాగే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మేము ఫాలోఅప్ చేసుకుంటూ కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఈ సుందరంగా ఈ పార్కుని దిద్దడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెబుతున్నాం. నేను ఈ ఇష్యూలో ఒక విషయం చెప్పాలి సార్. మాకు 35 క్వాలిటీస్ ఉన్నాయి. అంతా ఒక ఫ్యామిలీ. కష్టానికి మంచి చెడ్డ అన్నీ ఒకే ఫ్యామిలీలో ఉంటామండి. అందరూ కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటాం. మేము చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే డిఎన్ఆర్ కాలేజీలో 2 లెక్చరర్స్ సైడ్ బై సైడ్ హౌసెస్ ఉంటాయి. అట్టి మొక్కలు అటు ఇటు వచ్చినాయని చెప్పి వాళ్ళిద్దరూ డిస్ప్యూట్ అయ్యి ఇద్దరు డిఎన్ఆర్ కాలేజీ లెక్చరర్స్ ఇద్దరు డిస్ప్యూట్ అయ్యి లైఫ్ లాంగ్ ఇద్దరు మాట్లాడుకోలేదు. ఒకటి కాలం చేసినా కూడా ఆయన ఇంటికి వెళ్ళలేదు. అటువంటి పరిస్థితులు మాకు లేకుండా స్టార్టింగ్ నుంచి 1989 నుంచి ఈ కాలనీ ఒకే మాట. యాక్టివ్ మెంబర్స్లో 5%, 10% ఉంటాం. కానీ అందరూ వెల్ఫేర్ కోసం చూసుకుంటాం. అందరూ కోఆపరేటివ్గా ఉంటారు. అది ఈ విషయం మీకు మీ నోటీస్లో పెడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని, వాటిలో ముఖ్యంగా కౌలు రైతుల సంక్షేమం కోసం CCRC చట్టాన్ని రద్దు చేసి LAC చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని కౌలు రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబులు తెలిపారు. కౌలు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టర్ ఆఫీసు వద్ద దీక్ష జరిగింది. దీక్ష శిబిరానికి సీనియర్ ఉద్యమ నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు అందరికీ పూలదండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని, వాటిలో ముఖ్యంగా కౌలు రైతుల సంక్షేమం కోసం CCRC చట్టాన్ని రద్దు చేసి LAC చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని, ధాన్యం క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, వీటి కోసం అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినప్పటికీ పరిష్కారం కానందువల్ల ఈ దీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. దీక్ష కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి కేవలం 6,000 రూపాయలు మాత్రం రైతు ఖాతాలో వేస్తోందని, పంట పెట్టుబడి ధరలు పెరగడం ఈ ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐత్వార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి CH రమణి, పెన్షనర్ సంఘం జిల్లా నాయకులు యు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె సత్యరాజు, SFI నాయకులు సంజయ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడు ఈశ్వరరావు మద్దతు పలికి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి చంద్రరావు, కురుపూడి భూచక్రం, దడాల వెంకటేశ్వరరావు, చల్లా సంతోష్ కుమార్, పిల్లి నాని, ఎడ్ల కృష్ణ, వళ్ళు నాగభూషణం, కాశీ విశ్వేశ్వరరావు, అదృష్ట దీపుడు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు జరపమని అడుగుతున్నాం. మేము కొండమ్మ కోరికలు ఏం కోరట్లేదు. అంతేకాదు ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 115 మంది ఎమ్మెల్యేలకి అర్జీలు ఇచ్చాం. ఈ కౌలు రైతు చట్టం మార్చండి, ఇది నష్టదాయకంగా ఉంది, కొత్త చట్టం తీసుకురమ్మని చెప్పి 115 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి అందరికి ఇచ్చాం. అంతేకాకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి కానీ వాళ్ళందరికీ కూడా ఈ చట్టాన్ని మార్చండి, కౌలు రైతులకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాన్ని తీసుకురామని చెప్పి కోరాము. కానీ మేము వచ్చిన నెల రోజుల్లోనే ఈ చట్టం తీసుకొస్తామని చెప్పి ఈవేళ 20 నెలలు అయినా కానీ ఆ చట్టం తీసుకురాలేదు. అంతేకాదు ఈవేళ రైతులు అందరూ కూడా వలసలు పోతూ ఉన్నారు. ఇక్కడ వ్యవసాయ రంగం కుదేలైపోతూ ఉన్నది. మొత్తం ఏదైతే పంట రుణం కానీ, పంట నష్టం కానీ, పంటల బీమా కానీ కౌలు రైతులకు ఏ రకమైనటువంటి ఉపయోగం జరగట్లేదు. అందుచేత రైతులు నష్టాలు వచ్చి గురి అన్నా లాక్కున్నారు, లేదంటే వలసలన్నా పోయి అక్కడ హైదరాబాదు, బెంగళూరు లాంటి ప్రదేశాల్లో ఏదో జీవనాధారం గడుపుకున్నటువంటి పరిస్థితి. మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు నిజంగా కౌలు వ్యవసాయ రంగాన్ని రక్షించాలనుకుంటే, ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని రక్షించాలనుకుంటే ఖచ్చితంగా మేము కోరినటువంటి ఈ డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఈ డిమాండ్లన్నీ ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయలేని పక్షంలో ఈ ప్రభుత్వానికి
ఈ కౌలు రైతుల సెగ ఏదైతే ఉన్నదో మేము చూపిస్తామని చెప్పి తెలియదు. రాకపోకలు సాగించేందుకు ఎప్పటి నుంచో ఉన్న రోడ్డును ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని కాకినాడ జిల్లా పిఠాపురంలోని రైతులు ప్రజలు ఆందోళన చేపట్టారు. పిఠాపురం పట్నం గోడ్సార్ రైల్వే అండర్ పాస్వే దగ్గర ఉమర్ అలీషా పీఠం పాత ఆశ్రమం ప్రక్క నుంచి ఉన్న పుంత రోడ్డు రైతుల రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పిఠాపురంలో రైతులు ప్రజలు ఆ రోడ్డు వద్ద ఆందోళన నిర్వహించారు. నిత్యం రైతులు ఈ పుంత రోడ్డు గుండానే పొలాల్లోకి వెళ్లి వస్తుంటారని, ఈ రోడ్డు ఆక్రమణకు గురవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆవేదన చెందారు. తక్షణం అధికారులు మరీ ముఖ్యంగా పీఠాధిపతి ఉమర్ అలీషా సహకరించి రైతులు ప్రజల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారంతా పాడా కార్యాలయంలో పీడి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రైతులను వదిలిపెట్టే పరిస్థితి లేదు, ప్రజలను వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఇది అభివృద్ధి చేయాలని చెప్పని 1,77,00,000 శాంక్షన్ చేస్తే ఇది ఇవాళ ఆఫ్ చేయాలని చూస్తున్నారేమో. మేము ప్రాణాలు ఒడ్డే వాళ్ళంగా రోడ్డు వేయించుకుంటాం. ఇవాళ మేము మా ప్రాణాలు ఒడ్డి రోడ్డు వేయించుకుంటాం, అంతేనే కానీ వదిలిపెట్టే పరిస్థితి లేదు. దయచేసి అందరూ మాకేంటంటే ఇక్కడ ఇందులో ఎవరి గురించి కాదు, కొన్ని తరాలు ఇది కనెక్టివిటీ రోడ్డు కింద మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మహారాజా వారధి ఫ్లైఓవర్ బ్రిడ్జిగా అక్కడ కనెక్ట్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య సగం తగ్గిపోద్ది. ఇవాళ మీరు వేసేటువంటి కొండవరం ఆర్ఓబి దగ్గర నుంచి కాకినాడ వెళ్ళిపోయేటువంటి వెహికల్స్ ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇవాళ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. పబ్లిక్కి సంబంధం లేకుండా, ట్రాఫిక్కి సంబంధం లేకుండా ఈ రోడ్డు అభివృద్ధి పరిచిన రోజున ఇక్కడి నుంచి అంబులెన్సులు కానీ, ఈ గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళందరూ కూడా అతి తక్కువ సమయంలో కాకినాడ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అని చేత దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ ఉమర్ అలీ షా గారు పెద్ద మనసుతోటి ఆయన ఇప్పటిదాకా చేసిన చర్యల్లో మేము ఏ రకంగానూ కూడా తప్పుపట్టం, కానీ ఇవాళ రైతుల కోసం ఆయన నిలబడాలని కోరుకుంటున్నాం. మేము అధికారులకు తెలియజేసుకుంటున్నాం, రాజకీయ నాయకులకు వెళ్ళాలని చెప్పని మొత్తం అందరికీ కూడా రిక్వెస్టులు ఇస్తున్నాం. మాది శాంతి ఉద్యమ పోరాటం తప్పితే వేరే రకమైనవి మాకు అసలు లేవు. అని చేత మీరు దయచేసి ఈ కార్యక్రమాల మీద కూడా మీరు అవగాహన తీసుకొచ్చి మీరు 10 మందికి ఉపయోగం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 23-24 తేదీలలో 2 రోజుల పాటు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న రిలే నిరాహార దీక్షలు సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి టి రాజా ప్రారంభించారు. సిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ దీక్షలను సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి టి రాజా పూలమాల వేసి ప్రారంభించారు. కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి వీరమణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐసిడిఎస్ కు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి టి రాజా మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసి సాధించుకున్న జీవోల్ని అమలు చేయాలన్నారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అంగన్వాడీ వర్కర్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో 4 లేబర్ కోడ్లను అమలు చేయమని తీర్మానం చేయాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడ పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ రిలే నిరాహార దీక్షలో భవానీ, వరలక్ష్మి, రాజేశ్వరి, దుర్గా, పద్మావతి, చామంతి, అనురాధ, లక్ష్మి, కామేశ్వరి, కె లోవలక్ష్మి, కె సత్యవతి, మనోజ్ఞ, అప్పలకొండ, వరలక్ష్మి, కిరణమయ, మహాలక్ష్మి, సుధారాణి, పద్మారాణి, సురేఖ, వెంకటలక్ష్మి, ఏ ప్రసన్న, ఎస్ అరుణ, చంద్రావతి, విజయలక్ష్మి, శకుంతల, బి జ్యోతి, కృప, పద్మ తదితరులు పాల్గొన్నారు. చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాలన్నీ మేము మీ అన్యాయం నుంచి బయటపడే అవకాశం మాకు ఇవ్వండి. మిమ్మల్ని ఈ రోజు కనీస వేతనం ఇచ్చి ఈ సభాస్థాన్ని ఉద్యోగం చేసుకుంటేలా చేస్తామన్న ప్రభుత్వం నాయకులు, కూటమి ప్రభుత్వం నాయకులు ఇప్పుడు కనబడట్లేదండి. ఎక్కడున్నారో కూడా అసలు అంగన్వాడీ టీచర్ అంటేనే పట్టించుకోలేనట్టు ఈ విధంగా ఉందండి మా పరిస్థితి. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, తర్వాత సంక్షేమ పథకాలు మాకు అమలు చేయాలండి. ఇప్పుడు మెయిన్ వర్కర్ని మెయిన్ వర్కర్గా కొంతమందిని చేశారు, ఇంకా చాలా మంది ఉండిపోయారు. వాళ్ళ సీనియారిటీని బట్టి, క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకు కూడా మెయిన్ వర్కర్గా చేయాలండి. ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి. ఇకపోతే ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలండి. లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలి. ఐసిడిఎస్ బలోపేతం చేయాలండి. తర్వాత ప్రీ స్కూల్కి కాన్వెంట్లకు వెళ్లకుండా మాకు జీవోని ప్రవేశపెట్టాలండి. 5 సంవత్సరాల వరకు మాకు అంగన్వాడీలోనే ఉండేటట్టు చేయాలని, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం
ఇప్పటికైనా ప్రభుత్వం మాకు పరిష్కరిస్తుందనే ఆశతో ఈరోజు 23, 24 రేపు కూడా నిరాహార దీక్షలు మేము చేస్తున్నాము. ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో చలో విజయవాడ కార్యక్రమానికి కూడా మార్చి 2వ తారీఖున మేము సిద్ధంగా ఉన్నామండి. ఎప్పటికీ పట్టించుకోకపోయినా ఇలాంటి పోరాటాలు అనేక చేసి మా సమస్యలను పరిష్కరించుకుని ఫలితం సాధించుకునేంత వరకు కూడా అంగన్వాడీ వర్కర్స్ వదిలేదే లేదని ప్రభుత్వానికి తెలియజేస్తాను. కాకపోతే అమలు చేయట్లేదు. ఐసీడీఎస్కి రాను కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తా ఉన్నారు. ఐసీడీఎస్ని మొత్తాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఈరోజు ఇందాక మన వీరవేణి గారు మాట్లాడుతూ చెప్పారు, 42 రోజులు సమ్మె చేసినప్పుడు అనేక మంది టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా వచ్చి మేము ఈ సమస్యలు పరిష్కరిస్తాం, మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, గత ప్రభుత్వం మంచిది కాదని చెప్పిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 42 రోజుల సమ్మె ఫలితంగా ఇచ్చిన మినిట్స్, ఇతర జీవో కాపీలు ఇవన్నీ అమలు చేయడం మానేసి ఈ రోజుకి అమలు చేయట్లేదు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ ఎలా పట్టుకున్నారు, ఏంటి, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి తీవ్రమైన చర్చలు జరిగి సభలు పదే వాయిదా పడతా ఉన్నాయి. కానీ అంగన్వాడీల సమస్యలు, ఆశా వర్కర్ల సమస్యలు, ఇతర కార్మికుల సమస్యలు, లేబర్ కోడ్లు ఎంత ప్రమాదం, ఇలాంటి సమస్యల మీద ఎక్కడ మాట్లాడకుండా ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ అసెంబ్లీ సమావేశాలన్నా సరే కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఇలా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, లేదనుకుంటే ఇతర సంక్షేమ పథకాలను అమలయ్యే విధంగా చూడాలని చెప్పి ఈరోజు రేపు 2 రోజుల పాటు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 2 రోజుల పాటు నిరాదీక్షలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజుల ఆధ్వర్యంలో సెంట్రల్ మండలాధ్యక్షులు గోడి సత్యవతి వెంకట అధ్యక్షతన సంత్ గాడ్గే బాబా మహారాజ్ జయంతి కార్యక్రమం ప్రతాప్ నగర్ ట్రెజరీ కాలనీ శ్రీ ధూళి దర్శన్ బాబు వారి ఆలయం వద్ద ఘనంగా జరిగింది. ఉదయం పరిశుభ్రత స్వచ్ఛ భారత్ కార్యక్రమం తోటా నరసింహం పార్క్ ఆవరణలో జరిగింది. అనంతరం సంత్ గాడ్గే బాబా మహారాజ్ జయంతి సందర్భంగా సంత్ గాడ్గే బాబా మహారాజ్ చిత్రపటానికి పుష్పమాల వేసి బిక్కిన విశ్వేశ్వరరావు నివాళులర్పించారు. బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ సంచార సన్యాసిగా ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలోని మురికిని, చెత్తను చీపురుతో శుభ్రపరిచేవారు. ఆయన పరిశుభ్రతకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా పేరు పొందారు. తన భక్తులను పరిశుభ్రత ద్వారానే భగవత్ సేవ చేయమని ప్రబోధం చేసేవారు. రజక నాయకులు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మెంటారావు మాట్లాడుతూ ఆయన అసలు పేరు దేవిదాస్ దేబూజీ. గాడ్గే బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అంజన్గావ్ తాలూకాకు చెందిన షేన్గావ్ గ్రామంలోని రజక కుటుంబంలో జన్మించారు. ఓబీసీ మార్చ్ అధ్యక్షులు గోవిందరాజులు మాట్లాడుతూ రజక కులంలో జన్మించిన తండ్రి తాతల కాలం నుంచి ఉన్న భూమిని సాగు చేసుకుంటూ జీవించేవారని రూరల్ రజక నాయకులు తాతిపూడి రామకృష్ణ మాట్లాడారు. సెంట్రల్ మండలం అధ్యక్షురాలు గోడి సత్యవతి వెంకట్ మాట్లాడుతూ రజక జాతి గర్వించదగ్గ విధంగా భారతీయ జనతా పార్టీ సంత్ గాడ్గే బాబా మహారాజ్ జయంతి రాష్ట్రమంతా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రజక నాయకులందరినీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజుల చేతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రజక సోదరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, 43వ డివిజన్ కూటమి సభ్యులందరూ, 43వ డివిజన్ భాజపా నాయకుడు చిన్న సుబ్బారావు పాల్గొన్నారు. ఒక మన కుటుంబంలో, మన కులంలో పుట్టి ఆయన అంత స్థాయికి చేరినటువంటి వ్యక్తిగా ఎలా ఎదగలిగారు అనేటువంటిది ఆయన జీవితాన్ని అందరం కూడా ఇంట్లో చదువుకోవాలి. ఆయన పటాన్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకుని మనం పూజ చేసుకున్నా చేసుకోకపోయినా అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మనం రోజు చూస్తే, దర్శిస్తే మనకు ఎంతో పుణ్యం. అదే కాకుండా వారు గాడ్గే బాబా గారు సంచరిస్తూ చాలా ఊళ్ళు తిరుగుతూ ఆయన తెలుసుకుంది, చెప్పింది ఒకటే, మన పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఎప్పుడైతే పరిసరాలు శుభ్రంగా ఉంటాయో భగవంతుడు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తాడు, మన గుళ్ళోకి వెళ్ళాల్సిన పని లేదు అనేది ప్రబోధించారు. అదేవిధంగా కుల మతాలు ఆ రోజుల్లో చాలా దారుణంగా ఉండేవి పరిస్థితులు. వాటినన్నింటినీ కూడా కాదని వారు అంబేద్కర్ గారితో కలిపి చేసినటువంటి సేవలు. అదేవిధంగా వీరికి ఒంట్లో బాగాలేదంటే ఒకసారి, అది కూడా ఒక చిన్న సందర్భం నేను చదివాను. గాడ్గే బాబా గారికి హెల్త్ బాగుండలేదు. అంబేద్కర్ గారు అప్పటికి న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు భారతదేశానికి. ఆయన వెంటనే విషయం తెలుసుకొని గాడ్గే బాబా గారిని చూడడానికి వస్తే ఆయన గాడ్గే బాబా గారు చూడండి, ఆయన గొప్ప ఉదారత. ఒక కొత్త ఇన్స్టిట్యూట్ ఒకటి కడుతున్నారు, ఆ ఇన్స్టిట్యూట్ ఆయన పేరునే పెట్టారు, అంటే అంబేద్కర్ గారు జాతకం చూస్తారని. అదేవిధంగా అంబేద్కర్ గారు కాలం చేసిన తర్వాత ఈయన కూడా చాలా బెంగ పెట్టుకోవడం జరిగింది గాడ్గే బాబా గారు. ఆయన జీవితం చాలా ఎక్కువ మంది ఆచరించాల్సింది, మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అంటే ఇందులో ముందు అందరి పిల్లలకి నేర్పాల్సింది ఏంటంటే అండి, మన కులాల్లో చెడు అలవాట్లు దూరంగా ఉండడానికి పిల్లల్ని ఏ విధంగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం, చదువు ఏ విధంగా చెప్పించగలుగుతాం. ఈ 2 విషయాలు చేస్తే ఇంకా వాళ్ళ జీవితం మనం ఏం చూసుకోగల. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని జీవితంలో మీ దగ్గర కూర్చొని మీతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంత పొలైట్గా
ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు కూడా మరి కూటమి నాయకులకు ప్రత్యేకించి జిల్లా బీజేపీ నాయకత్వానికి, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కూడా మన గౌరవ ప్రధానమంత్రి ప్రపంచ దేశంలోని ఇప్పుడు మహోన్నతమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నటువంటి ట్రంపులు లాంటి కూడా ఓ పక్కకి పెట్టే పరిస్థితి వచ్చింది. అటువంటి నాయకత్వంలో ఉండే అమిత్ షా, మోదీ గారు కలిసి ఈ ద్వయం మరి భారతదేశాన్ని ప్రపంచ పటంలో అత్యున్నతమైన శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్ది పరిస్థితుల్లో మరి సంత్ గాడ్గే బాబా గారి యొక్క విషయాన్ని తెర మీదకి తీసుకురావటం, ఆయన చేసిన పరిస్థితులన్నింటినీ కూడా, ఆయన చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆయన ఏమేం చేశారో అటువంటి కార్యక్రమానికి ప్రజలందరికీ కూడా, యావత్ ప్రజలు, ఆ కులం ఈ కులం ఈ మతం ఆ మతం అని కాకుండా ప్రజలందరికీ కూడా, యావత్ భారతదేశంలో ప్రజలందరికీ, మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ, ప్రత్యేకించి మన కాకినాడ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెర మీదకి తీసుకురావటం, ఆయన గురించి అందరికీ తెలియజేయ పరిస్థితి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉండి ఈ కాకినాడ సిటీలో ఉండే ఈ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వానికి ప్రత్యేకించి గూడె వెంకట గారికి, సత్యవతి గారికి, మా సుబ్బారావు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక మా తెలుగుదేశం పార్టీ తరఫున, మా రజక జాతి తరఫున కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. కాపు ఉద్యోగుల సంక్షేమానికి, కాపు పేద మెరిట్ విద్యార్థులకు చేయూతనివ్వడానికి ఏర్పడిన సంస్థ కాపు ఉద్యోగ సేవా సమితి నూతన అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాపు ఉద్యోగ సేవా సమితి కార్యవర్గ ఎన్నికలు కాకినాడలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర గల సహకార శ్రీనిలయం భవనంలో జరిగినవి. ఎన్నికల అధికారులుగా తిరగట్టి వీర వెంకట సత్యనారాయణ, కంచుమర్తి మురళీమోహన్ వ్యవహరించారు. కాపు ఉద్యోగ సేవా సమితి కాకినాడ జిల్లా సర్వసభ్య సమావేశంలో సుమారు 200 మంది సభ్యులు ఏకమై 26 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు 7 సలహా మండలి సభ్యులుగా ఎన్నుకున్నారు. సంఘ లక్ష్యాల సాధనకు కృషి చేస్తామని ఎన్నికైన సభ్యులంతా ప్రమాణం చేశారు. అధ్యక్షులుగా బొజ్జ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా బావిశెట్టి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మేడసాని సత్యనారాయణ, కోశాధికారిగా నున్నా వీరవెంకట సత్యనారాయణరావు, అసోసియేట్ అధ్యక్షులుగా గుండుబోగుల సత్యప్పనాయుడు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా తుమ్మల రామలక్ష్మి, మహిళా కార్యదర్శిగా నందే పద్మావతి ఎన్నికయ్యారు. గురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నికయ్యారు. ఇక్కడ నూతనంగా అధ్యక్షునిగా బొజ్జ శ్రీనివాస్, నేను సెక్రటరీగా మేడసాని సత్యనారాయణ, ట్రెజరర్గా నున్న సత్యనారాయణ గారు, అలాగే మన గౌరవ అధ్యక్షుడిగా మన బావిశెట్టి లక్ష్మీనారాయణ గారు, మన జనరల్ ఆర్గనైజ్ సెక్రటరీగా రామలక్ష్మి గారు, అలాగే మా సంఘ గౌరవ అధ్యక్షులు ఐవరామన్ గారు, వీరభద్రస్వామి గారు మరియు మిగతా పెద్దలందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఎలక్షన్ లేకుండా ఎనామనస్గా మమ్మల్ని అందరూ ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎన్నుకున్నందుకు మేమంతా రుణపడి ఉంటామని కోరుకుంటూ, మరి ఇక్కడ నుంచి సంఘానికి మేము ఏవైతే చేయగలమో మా గౌరవ అధ్యక్షులు మన బావిశెట్టి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తామని
తెలియజేసుకుంటూ సెలవు బాడీ బిల్డర్స్ ను ప్రోత్సహించేందుకు న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరపున ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఖాసిం కాకినాడ జిల్లా సెక్రటరీ కిరణ్ రెడ్డి తెలిపారు. కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్ లో న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 160 మంది బాడీ బిల్డర్స్ పాల్గొన్న ఈ పోటీలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు వనమాడి మోహన్ వర్మ ప్రారంభించారు. ఈ పోటీల్లో బాడీ బిల్డర్స్ వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఖాసిం, బాబీ, రమేష్, ఆనంద్, కోటపల్లి సురేష్ కుమార్ వ్యవహరించారు. ఆద్యంతం జరిగిన బాడీ బిల్డింగ్ టోర్నమెంట్లో బాడీ బిల్డర్స్ ఒకరితో ఒకరు పోటీపడి నగదు బహుమతులు సాధించారు. అనంతరం అతిథులు స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, డైరెక్టర్ కడలి ఈశ్వరి, బిషప్ రెడ్డి, జ్యోతి కుమార్, అరుణ హాస్పిటల్ అధినేత డాక్టర్ చవ్వాకల శేషగిరిరావు, జనసేన నాయకుడు దుగ్గన బాబ్జీ, ఓపెన్ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యూ కాకినాడ జిల్లా బాడీ బిల్డర్స్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ పద్మనాభం, ప్రెసిడెంట్ రాజేశ్వరరావు, సెక్రటరీ ఎన్ఆర్ కిరణ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎన్ రమణ, జాయింట్ సెక్రటరీ పిడకా శేషు, ట్రెజరర్ కె సురేష్ కుమార్, ఆనంద్, కోనసీమ జిల్లా సెక్రటరీ కట్టా శ్రీను, విజయనగరం జిల్లా సెక్రటరీ రమేష్, మన్యం జిల్లా సెక్రటరీ ఆనంద్, ఏలూరు సెక్రటరీ బాబీ, కోనసీమ జిల్లా సూరంపూడి రామకృష్ణ పెద్ద సంఖ్యలో బాడీ బిల్డర్స్ పాల్గొన్నారు. మేము ఈ సంవత్సరం న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ మేము అందరం కలిసి ఇంత పెద్ద కాంపిటీషన్ మేము కాకినాడలో కండక్ట్ చేయడం అంతా హ్యాపీగా ఉంది. అయితే ఈ కాంపిటీషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యంగ్ టాలెంట్ క్రీడాకారులను డెవలప్ చేయడం, బాడీ బిల్డర్స్ డెవలప్ చేసి ముందు బాడీ బిల్డర్ని ఒక జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి లెవెల్ పట్టుకెళ్ళే ఉద్దేశంతోనే మేము ఈ కాంపిటీషన్ ఆర్గనైజ్ జరుగుతుంది. అయితే మా ఎంటైర్ టీం ఇవాళ మా జిల్లా టీం కానీ మా స్టేట్ అసోసియేషన్ టీం కానీ ఈ కాంపిటీషన్ చేయడానికి సాయి శక్తుల వాళ్ళ ఎఫర్ట్ అంతా పెట్టి ఈ కాంపిటీషన్ని గ్రేట్ సక్సెస్ చేశారు. అయితే ఈ కాంపిటీషన్ తర్వాత భవిష్యత్ తరాల్లో ప్రతి నెల మంచి కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయడానికి, అంటే నెలకి కాంపిటీషన్ చేయడానికి మేమంతా కూడా ప్రతిష్టాత్మకంగా మేము తయారు చేస్తాం. మేము ఈ కాంపిటీషన్లో మేము సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం మా స్పాన్సర్లే మాకు మొత్తం అంతా కూడా మాకు సపోర్ట్ చేసి, ఒక అరుణ హాస్పిటల్ డాక్టర్ గారు అయితే ఏముంది, మా రెడ్డి జ్యోతి కుమార్ గారు అయితే ఏముంది, ఇంకా ఎంటైర్ టీం మొత్తం అంతా కూడా మాకు అందరికీ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి బాడీ బిల్డర్ని అందరినీ కూడా ప్రమోట్ చేయడానికి తమ వంతు సాయంగా కాకినాడ జిల్లాలో ఇంత బాడీ బిల్డింగ్ సక్సెస్ చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ యొక్క బహుమతి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్కి 50,000, అలాగే మెన్స్ మ్యూజిక్కి 25,000 ఇచ్చారు. అలాగే కేటగిరీ వైజ్గా కూడా క్యాష్ అవార్డు ఇచ్చారు. మరి జడ్జెస్గా నర్మూల నుంచి ఇచ్చేసిన అలాగే మా ఆర్గనైజ్ సెక్రటరీ రమేష్ గారికి, మన్యం జిల్లా సెక్రటరీ ఆనంద్ గారికి, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఏలూరు సెక్రటరీ బాబీ గారికి, అలాగే ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ సూరంపూడు రామకృష్ణ గారికి, అలాగా అందరికీ పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటూ యువత ఈ మధ్యన చెడు వ్యసనాలకి దూరంగా ఉండడానికి మరి ఇప్పుడు ప్రతి నెల ఒక పోటీలు పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా పేరు కాసిము, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్. ఈ యొక్క ప్రతి నెల జరగడం వల్ల వాళ్ళ మైండ్ ఏంటంటే యావగేషన్స్ వేరే యావగేషన్ కలగకుండా తన బాడీని తను ప్రేమించుకున్నప్పుడు ఎవరోడు కూడా ప్రేమిస్తాడు. బయట ఏదైతే ఆయిల్ ఫుడ్స్ మానేసి చక్కగా దాని బాడీని శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి నెల టోర్నమెంట్ జరుగుతున్నాయి. కాబట్టి ముందు కూడా ఇంకా మంచి పోటీలు ఉన్నాయి. ఈ యొక్క అద్భుతంగా పోటీలు చేసిన మరి కిరణ్ రెడ్డి గారికి ప్రత్యేకమైన న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామ్రాజ్యవాదం ప్రపంచ మానవాళిక ప్రమాదమని, ప్రపంచ శాంతి కోసం కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలు సాగించాలని ప్రజాశక్తి దినపత్రిక డిప్యూటీ ఎడిటర్ వి రాంభూపాల్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 రెడ్ బుక్ డే సందర్భంగా కాకినాడ యూటీఎఫ్ హోంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. విఐ లెనిన్ ప్రసిద్ధ రచన సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ గ్రంథంపై రాంభూపాల్ మాట్లాడుతూ, మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యంలో మార్కిజాన్ని అమలు చేయడంలో ఏర్పడిన సందిగ్ధతకు లెనిన్ పరిష్కారం చూపాలని తెలిపారు. సామ్రాజ్యవాద దేశాల మధ్య మార్కెట్ కోసం జరిగిన పోటీ పరిష్కారం యుద్ధంతో ముగిసిందన్నారు. కార్మిక వర్గం యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి కోసం నిలబడాలని, సోషలిస్టు వ్యవస్థను నిర్మించుకోవాలని లెనిన్ పిలుపిచ్చారన్నారు. నేడు ప్రపంచ పరిస్థితులు అర్థం కావాలంటే లెనిన్ రచనలు అధ్యయనం చేయాలన్నారు. ఈ సదస్సుకి పెన్షనర్సుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ అధ్యక్షత వహించగా, సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ ఆహ్వానం పలకగా, యూటీఎఫ్ నాయకులు ఎన్ గోవిందరాజులు వందన సమర్పణ చేశారు. ఈ సదస్సులో అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సి వెంకట్రావు, డాక్టర్ భానుమతిలతో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కమ్యూనిజం యొక్క మౌలికమైన సిద్ధాంత గ్రంథాలను అధ్యయనం చేయడం అనేది రెడ్ బుక్ డే యొక్క ప్రాధాన్యం. కానీ ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార ప్రతిపక్ష రాజకీయాల్లో రెడ్ బుక్ డేను పవిత్రమైన కీలకమైనటువంటి సిద్ధాంత డేను అపవిత్రమైన రాజకీయాలకు శత్రువులు తమకు సరిపోని ప్రత్యర్థుల్ని కేసుల్లో ఇరికించుకునేటువంటి బుక్కుల స్థాయికి దాన్ని దిగజార్చినారు.
అందుకనే రెడ్ బుక్ డే యొక్క పవిత్రత అది కమ్యూనిస్టులు, కార్మిక వర్గం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఆ కార్మికుల విముక్తికి, వారి శాశ్వతమైనటువంటి సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన మార్గాన్ని చూపించిన సిద్ధాంత గ్రంథం కమ్యూనిస్టు ప్రణాళిక. ఈ సంవత్సరం లెనిన్ రాసినటువంటి సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ అనే పుస్తకాన్ని దేశవ్యాప్తంగా మార్క్సిస్ట్ పార్టీ, అదేవిధంగా సిపిఐ, ఇతర వామపక్ష పార్టీలు ఈ పుస్తకాన్ని ఈరోజు అధ్యయనం చేస్తున్నాయి. ప్రధాన కారణం ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం అత్యంత దూకుడుగా, దురహంకారంతో ప్రపంచం మీద తెగబడుతుంది. దీన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే 1916లో లెనిన్ రాసినటువంటి సామ్రాజ్యవాదం పుస్తకం వెలుగులో మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, రానున్న రోజుల్లో కార్మిక వర్గం, కమ్యూనిస్టులు తీసుకోవాల్సిన కర్తవ్యాల్ని నిర్ధారించుకోవడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం కాకినాడలో ఈ రెడ్ బుక్ డే ఉత్సవాల సందర్భంగా సామ్రాజ్యవాదం, లెనిన్ రాసినటువంటి ఈ పుస్తకాన్ని విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సదస్సు జరుగుతుంది. కాపు సంక్షేమానికి నాయకులు అంతా ఐక్యంగా పనిచేయాలని రాష్ట్ర ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసదాసు, గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల శుభం కాపు కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసదాసు ఆధ్వర్యంలో సంఘం గౌరవ అధ్యక్షుడు బసవ ప్రభాకర్ రావు 85వ పుట్టినరోజును పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు, ప్రగతి సాధించిన కాపు ప్రముఖులను సన్మానించారు. అందులో భాగంగా అమెరికా, న్యూజెర్సీ కాపు సంఘం అధ్యక్షుడు చిక్కాల ఆనంద్, ఇటీవల అబుదాబిలో అంతర్జాతీయ టెన్నిస్ డబుల్స్ రజత పథకం సాధించిన బసవ ప్రసాద్, విల్లా ప్రకాశ్ లను ఘనంగా సత్కరించారు. అనంతరం బసవ ప్రభాకర్ రావును సంఘ సభ్యులు భారీ గజమాలలు వేసి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి చిట్నేడి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మాధవరపు పట్టాభిరామయ్య, ఆడప ప్రకాష్ నాయుడు, ముమ్మిడి సత్యనారాయణ, సలాదిమూర్తి, రంగనాయకులు పిడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే వన్స్ ద స్టూడెంట్స్ కమ్స్ టు యూఎస్ వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ మనకున్న కమ్యూనిటీ నెట్వర్క్ వల్ల వాళ్ళకి డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఎక్కడైనా వచ్చినప్పుడు మన కమ్యూనిటీలో ఎక్కడ ఉంటారో వాళ్ళకి ఏమైనా రెసిడెన్సీలో లైక్ షేరింగ్ కానీ ఎట్లాంటివన్నీ చేయడానికి మేము మన నెట్వర్క్ ద్వారా, మన ఆత్మీయ యూఎస్ఏ ఆర్గనైజేషన్ నెట్వర్క్ కమ్యూనిటీ పీపుల్ ద్వారా హెల్ప్ చేస్తూ, అట్లాగే వన్స్ వాళ్ళు ఫినిష్ చేసిన తర్వాత ఎంఎస్ అయ్యేది ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళకి ఓపీటీ స్టాటస్ మీద ఉన్న స్టూడెంట్స్ చాలా ఉంది. వాళ్ళందరిలోకి కూడా గైడెన్స్ మనకి ఆత్మీయ యూఎస్ఏలో వీ హ్యావ్ వెరీ గుడ్ ఇమిగ్రేషన్ కౌన్సిలింగ్ లాయర్స్ అనేవి ఉంటారు. వాళ్ళకి రిచువల్స్ కానీ, ఓపీటీలు కానీ, స్టెమ్ ఓపీటీలు కానీ మన కమ్యూనిటీ సర్వీస్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ మేము చేస్తున్నాం. అంటే అక్కడ ముందు చాలా సంఘాలు ఉన్నాయి. దీన్ని మళ్ళీ స్టార్ట్ చేసి వీరందరినీ కూడా పవన్ నమ్మకంగా పెట్టడం. ఆ రోజు 1000 నోటు పదాలు అంటే చాలా గొప్ప. 1000 నోటు పదాలు కట్టి సంఘాన్ని ఈ రోజు వరకు కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇంకా కొంతమంది పెద్దలు రావాలి. గతంలో అయితే 32 మందికి సన్మానం చేయడం జరిగింది ఇక్కడ పెద్దలకి. అదేవిధంగా ఈరోజు కూడా మనిషి ఏదైతే కోరుకుంటాడో గౌరవాన్ని, ఆ గౌరవాన్ని ఈరోజు సంఘం ఇస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా భగవంతుడు ఆయుర్వేదాలు ఇవ్వాలా. రాబోయే కాలంలో కూడా మిగతా 15 సంవత్సరాలు పూర్తి చేయాలని ఈ సంఘం కూడా డిమాండ్ చేస్తూ కూడా ఆకర్షిస్తూ కూడా మిమ్మల్ని దీవించకూడదు కానీ ఆశీర్వదిస్తూ కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అభివృద్ధిలో మరి జరిగినటువంటి హాకీ టోర్నమెంట్లో విజయాలు కూడా సన్మానించాలని చెప్పడం, అలాగే న్యూజెర్సీ నుంచి వచ్చినటువంటి చిక్కాల ప్రసాద్ గారిని, ఆనంద్ గారిని మరి సన్మానించాలని చెప్పడం కూడా బాబాయ్ గారు సూచనగా మనం చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబాయ్ గారు అంటే ఎంతో అభిమానంతో సురుచి స్పోర్ట్స్ మలిబాబు గారు అభిమానంతో మరి కేక్ చేయించడం, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇద్దరు మనుషులు పెట్టడం కూడా వారు కూడా ప్రత్యేకించి ప్లేట్లు, టిష్యూ పేపర్తో సహా వారే సహకారం అందినందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే ఫ్లోర్ నుంచి మరి వచ్చినటువంటి సూర్యనారాయణ గారు మిత్రులు వారు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకెవరైనా మాట్లాడాలంటే అందరికీ కూడా వచ్చిన అతిథికి ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా పెట్టినట్టు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా గొప్పగా ఉంది. అలాగే 75వ పుట్టినరోజు కూడా నన్ను
చాలా ఆదరించి ఆ రోజు 2000 మంది వచ్చారు. చంద్రబాబు గారేమో ముఖ్య అతిథి, ఎంతోమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వచ్చారు. మన వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను ఇప్పుడు ఇవాళ కూడా మన సింపుల్గా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇంకా పొలిటికల్ ఎవరు పెట్టకుండా మేమే సంఘం తరపుని మన అభిమానులు వచ్చి చేసేది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమం ఈ సోమవారం కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో యథావిధిగా జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ పాల్గొని స్వయంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యలు, వీధి లైట్లు, ఆక్రమణ నిర్మాణాల తొలగింపు వంటి వివిధ అంశాలపై ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. మొత్తం 20 అర్జీలు అందగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాధికారులకు కమిషనర్ సూచించారు. అంతకుముందు నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 3 పౌరులు ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ శరణ్, డిపిఆర్ఓ శైలజ, మేనేజర్ శిరీష్ కుమార్, డీసీపీ కేవి కృష్ణారావు, ఈఈలు కనకారావు, మాచరాజు, సచివాలయ ఉద్యోగులు తదితర అధికారులు పాల్గొన్నారు. సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లో చెరువులో సహజ సిద్ధంగా పెరిగిన మత్స్య సంపదను పట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిఐటియు పెదపూడి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు శేష్ బాబ్జీ, పెదపూడి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు బాడతమాని శివనారాయణలు మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాలుగా చెరువులను లీజుకు తీసుకుని చేపలు పెంచుకొని వాటిని పట్టుకుని మత్స్యకారులు జీవించడం జరుగుతుందన్నారు. పెదపూడి గ్రామ పంచాయతీ చెరువులను సిపిడబ్ల్యూఎస్ స్కీమ్కు కేటాయించేలా తీర్మానం చేయడం జరిగిందన్నారు. దానివల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపూడి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ శెట్టి బుడ్డియా, ట్రెజరర్ దుంగ శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. 23/2/2015 తారీఖున కూడా చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో కూడా మా సమస్య మీద రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అయిపోద్ది మీరు సంతకం పెట్టేసి సీఈఓ గారికి ఇచ్చారండి. అప్పటి నుంచి కూడా అయిపోద్ది అనుకున్నాం కానీ ఏ విధమైన న్యాయం జరగలేదు. అదేవిధంగా మా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి కూడా గతంలో వెళ్ళి కోరామండి. ఆయన ఏం చేశారంటే సిపిడబ్ల్యూ స్కీమ్లో జిల్లా పరిధిలోకి వచ్చింది కాబట్టి సీఈఓ గారికి లెటర్ ఇస్తున్నాను, మీరు సహసిద్ధంగా పట్టుకోవడానికి పర్మిషన్ మీరే నష్టపోతున్నారు కాబట్టి మీకేమని ఒక లెటర్ ఇచ్చారు సార్. ఆ లెటర్ ఇచ్చినా కానీ ఏ విధమైన న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు చెరువులు సిపిడబ్ల్యూ స్కీమ్ కేటాయించిన చెరువుల్లో మేము సిపిడబ్ల్యూ స్కీమ్కి వ్యతిరేకం కాదు, ఏ నాయకులు కూడా వ్యతిరేకం కాదు, మాకు న్యాయం కావాలి. సిపిడబ్ల్యూ స్కీమ్లో తవ్విన తర్వాత కూడా వాటర్ ద్వారా వచ్చి పిల్ల తయారైపోద్ది. ఎందుకంటే వాటర్ పిల్ల ఏమీ వేయగలదు, గుడ్డు తయారైపోద్ది, చేప తయారైపోద్ది. దాన్ని సహసిద్ధంగా పట్టుకోవడానికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఫిషరీస్ ఇన్స్పెక్టర్ లీజ్ అని ఇంతనే వేస్తారో, అప్లైస్పెక్ట్ లీజ్ వేస్తారో, లీజ్ పట్టుకునేలా మా పర్మిషన్ కోరుతున్నాం. దాని మీద బతికి జీవనోపాధి మాకు దెబ్బతింటుంది కాబట్టి మంచినీళ్ళు వ్యతిరేకం కాకుండా మాకు న్యాయం చేయమని సిపిడబ్ల్యూ స్కీమ్లో పట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని కోరుతున్నాం. మేము అందరికి కూడా ఇక్కడ ప్రెస్ వారికి అందరికి కూడా మా సంఘం సభ్యుల తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పెదపూడి మండలంలో ఉన్నటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో ఏంటంటే వీళ్ళు సాంప్రదాయకంగా చేపలు పట్టుకుండి జీవించడం అనేది జరుగుతుంది. గత 40 సంవత్సరాలు జరుగుతున్నది. ఆ రకంగా ఏంటి వీళ్ళు దాని మీద ఆధారపడి బతుకుతున్నారు, వేరే మార్గం ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ చెరువుల్ని సిపిడబ్ల్యూఎస్ అంటే రూరల్ వాటర్ స్కీమ్ వాళ్ళకి కేటాయించారు. వాళ్ళకి కేటాయించినందువల్ల ఏంటి వీళ్ళ జీవనోపాధికి ఆటంకం వచ్చింది. అందుకని ఈ ప్రభుత్వం ప్రత్యేకించి కలెక్టర్ గారు కలగజేసుకుని ఈ 40 ఏళ్ల నుంచి వీళ్ళు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు, వీళ్ళ జీవనోపాధికి ఏమీ ఆటంకం లేకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతున్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో కష్టాల్లో ఉన్న 331 మంది పేద ప్రజలను ఆదుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ అభినందనీయుడు అని జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు బట్టులీలా పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం 25వ డివిజన్లో గల యాళ్ల దినేష్ ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి నానా కష్టాలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్, జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు బట్టులీలా, బండి సుజాతలతో కలిసి దినేష్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తక్షణ సాయం కింద దినేష్ కుటుంబానికి 2 నెలలకు సరిపడ నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వీర మహిళ బట్టులీలా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన ఎంజీఆర్ గారు 800
41 మెంబర్షిప్లు కూడా ఆయన గతంలో చేయించిన మరి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మరి రేపు వచ్చే 26వ తారీఖు నుంచి కూడా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన ఒక సభ్యత్వాన్ని ఈ కూడా మరి ఆయన పెట్టి ఉన్నారు. అలాగే ఆ మెంబర్షిప్ను కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డు నుంచి కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ చేయించుకోవాలని అడుగుతున్నాం మేము. ఈ మెంబర్షిప్ యొక్క మరి ముఖ్య అంశం ఏంటంటే ఎవరైనా సరే మరి మెంబర్షిప్ చేయించుకొని ఎవరైనా సరే మరి సడన్గా వారు ఎటువంటి యాక్సిడెంట్ విధంగా మరి అకాల మరణం చెందడం కానీ ఎటువంటి మరి యాక్సిడెంట్ జరిగి మరణించిన వారికి 5 లక్షలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మరి తర్వాత ఏదైనా సడన్గా వారికి జరగకూడదు ఏదైనా జరిగినా కానీ మెడికల్కి సంబంధించి కానీ ఇలా అన్ని విధాలుగా కూడా సహాయపడుతుంది. మరి 50,000 ఇవ్వడం జరుగుతుంది మెడికల్ సంబంధించి. ఇలా అన్ని విధాలుగా సహాయపడుతుంది. ఈ జనసేన పార్టీ యొక్క బీమాన్ని మరి ఆయన పెట్టి ఉన్నారు. ఉజ్జీమ బీమా అని చెప్పేసి ఈరోజు మరి మన అధినేత పవన్ కళ్యాణ్ మార్చడం జరిగింది. ఈ ఉజ్జీమ బీమాని ప్రతి ఒక్కరు కూడా మరి 500 రూపాయలు పెట్టి చేయించుకోవాలిగా మరి 400 రూపాయలు పెట్టి చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇది ఎందుకులే మనకెందుకులే అని దీన్ని విడిచిపెట్టకుండా ప్రతిదీ కూడా ఈ బీమాని ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత కలిగి తీసుకోవాలని చెప్పేసి ఈ సమయంలో తెలియపరుస్తున్నాను. జై జనసేన. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ 53వ జన్మదిన వేడుకలను ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయసింహాచార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ సత్యాధీశ సత్యజ్ఞాన తీర్థల మూల బృందావనాలకు విశేష పంచామృతాభిషేకం పుష్పాలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి విజయసింహాచార్ మాట్లాడారు. వాళ్ళు పూర్వాశ్రమంలో సర్వజ్ఞాచార్యుల వారు, అదే మహానుభావుడు సకల శాస్త్రములను ఆపోసన పట్టి వారు తరువాతి కాలంలో హంసనామక పరమాత్ముడి ద్వారా ప్రవర్తితమైనటువంటి ఈ సర్వజ్ఞ సింహాసనం మీద పూర్వాశ్రమ సర్వజ్ఞాచార్యుల వారు అధిష్ఠించి సత్యాత్మతీర్థులు అని వారి గురువులు పరమానుగ్రహపూర్వకంగా వారిని ఆ ఉత్తమమైనటువంటి నామాన్ని వారికి అనుగ్రహించారు. అప్పటి నుండి సజ్జన ఉద్ధారమే, సజ్జనులను సన్మార్గంలో నడిపించడమే కర్తవ్యంగా భావించి మహాస్వాముల వారు ఆసేతు హిమాచలం పర్యటిస్తూ భక్తి మార్గాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. అటువంటి మహానుభావుల జన్మోత్సవం ఈనాడు. వారి యొక్క నిమిత్తంగా ప్రతి ఒక్క ఊరిలో కూడా అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తరాది మఠం రాజమండ్రిలో కూడా ఇవాళ నరసింహస్వామికి సత్యాధీశ తీర్థుల వారికి సత్యజ్ఞాన తీర్థుల వారికి విశేషంగా అభిషేకాలన్నీ కూడా జరిగాయి స్వాముల వారి పేరు మీద. వారికి మంచి జరగడమని కాదు, అటువంటి వారిని మనకు అనుగ్రహించినందుకు మనం కృతజ్ఞత. మాకు స్థలాలనైనా ఇవ్వండి లేదా ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా ఉండనివ్వండి. ఇంటి అద్దెలు భరించలేక పిల్లలతో రోడ్డున పడుతున్నాం, మా గోడును పట్టించుకోండి అంటూ స్థలాలు లేని ఇళ్ల పట్టాలు పొందిన పేదలు పలువురు అధికారులకు ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో లబ్ధిదారులు పలువురు చేతులకు సంకెళ్లు వేసుకుని పాడా కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పాడా పీడి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. అధికారంలోకి రాగానే తమకు ఇళ్ల స్థలాలు కేటాయించేస్తామంటూ హామీ ఇచ్చి 2 ఏళ్లు గడిచిన ఇప్పటికీ దాన్ని ఊసు లేకపోవడం బాధాకరమని, స్థలాలు ఇచ్చే వరకు తమకు జైళ్లలోనైనా ఆశ్రయం కల్పించండి అంటూ వేదన చెందుతున్నారు. ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఇవాళ మా పిఠాపురం ఎమ్మెల్యే గారు వందలాది కోట్లు పిఠాపురానికి తెస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆ వందలాది కోట్లలో 30 కోట్లు తెచ్చి ఈ లేఅవుట్ల ప్రాంతం తెచ్చి ఈ పేద ప్రజలకి ఇళ్ల స్థలం ఇస్తే మళ్ళీ ఈ ఇళ్ల స్థలం అనే ప్రసక్తే ఉండదు కదా అని ఇవాళ సిపిఐ పార్టీగా అడుగుతూ ఉన్నాం. కాబట్టి పేరు గొప్ప ఊరి దెబ్బ అన్న ఈ నియోజకవర్గంలో ఇలా మహిళలు ఇళ్ల స్థలాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికైనా మా సిపిఐ విన్నపం విని స్థానిక ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు కలగజేసుకుని ఇక్కడ ఏ అయితే సైట్లు ఉన్నాయో అవన్నిటి మీద పర్యవేక్షణ చేసి తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేదంటే పిఠాపురం పట్టణంలోనే ఆయన సొంత నియోజకవర్గంలోనే మహిళలతో నిరవధిక దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలు అద్దెలు కట్టుకోలేని చాలా ఇబ్బందులు ఉన్నామండి. అద్దెలు ఒక నెల అద్దెలు ఏంటంటే మాత్రం మమ్మల్ని ఖాళీ చేసి బయటికి ఇంటికి బయటికి పంపించలేదండి. పిల్లలతో ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదండి. 7 సంవత్సరాలు అయింది మాకు ఇది ఇచ్చి. ఇప్పుడు వచ్చి చాలా మంది వస్తున్నారు అంటున్నారు, కానీ చూపించిన వాళ్ళు మాత్రం ఎవరు లేరండి.
అంటే మేము తిరుగుతున్నా కూడా మాకు ఏ రెస్పాన్సిబిలిటీ ఉండలేదండి ఇక్కడ మేము మరి ఎలాగా పోరాడాలో మీరు చెప్పండి. మరి మా ఎంతవరకు న్యాయం, మరి ఎలా మమ్మల్ని వదిలేదు? ప్రభుత్వ కార్యాలయంలో కూడా మరి చేస్తే అలాగే చెప్పండి మీరే. ఇదైతే ఇక్కడతో ఆగదండి, ఎందుకంటే మేము ప్రభుత్వ కార్యాలయంలో అయినా సరే వచ్చి కూర్చుంటామండి. మేమైతే కదలమండి, ఎంతవరకు ఉన్నా మేము వెళ్ళిపోతామండి. మేము చాలా బాధలు పడిపోతున్నామండి. అసలుకి ఎంతవరకు ఉన్నా మేము వెళ్ళిపోతామండి. జైలని కాదు, ఎంతవరకు మేము వెళ్తామండి. ఇది ఎంతవరకు అయితే మేము ఆపమండి, ఆగం కూడా అండి. మేము ఇలా చిన్న పిల్లలతో ఎక్కడ ఉంటామండి? మేము ఇళ్లలో అద్దెలు కట్టుకుని ఉండలేకపోతున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదు, అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. నిరంతరం సమాజ సేవలో ఉంటా, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. లలితానగర్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు, కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం. కౌలు రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలి, కలెక్టరేట్ వద్ద కౌలు రైతులు దీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.